హాయ్ ఫ్రెండ్స్, మినీ లాగ్ అండి అండ్ డైలీ లాగ్ అండి. మార్నింగ్ అయితే దేవుడి గది అయితే క్లీన్ చేసేసుకుందామండి. ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ తీసేసుకొని దేవుడి గది తుడిచేసుకొని దేవుడి దగ్గర సామానం తోమేసుకొని పూజ చేసేసుకున్న తర్వాత టిఫిన్ స్టార్ట్ చేసేసుకుందామండి. దోశలు ప్రిపేర్ చేద్దామని పూజ అయిన తర్వాత దోశలు అయితే వేసేస్తున్నానండి. అందరికైతే దోశలు అయితే వేసేస్తాను. దోశలు వేస్తూ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే తీసానండి. టీ పెట్టేసి ఇచ్చేసానండి. ఇంకో పక్క అయితే టిఫిన్స్ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు అయితే అన్నీ నానపెట్టేసి చాలా వరకు అయితే ఉతికేసానండి. ఆ తర్వాత మిగతా దోశలు అయితే వేసి ఇచ్చేసానండి. ఆ తర్వాత ఉతికిన బట్టలన్నీ తడంతా ఆరిపోయిన తర్వాత పైకి తీసుకెళ్ళి ఆరిపెట్టేసి అయితే వచ్చానండి. ఆ తర్వాత కిందకి వచ్చేసిన తర్వాత ముందుగా అయితే రైస్ పెరుగు పాలు పెట్టానండి. ఈలోపు ముందు రోజు పెరుగు లోటలు అయితే తోమేసానండి. తర్వాత వచ్చేసి పాలు ఆనపకాయకి కుక్కర్లో అయితే పెట్టేసానండి. అవి ఉడికిపోయిన తర్వాత తాలింపు అయితే పెట్టేశాను. పాలు ఆనపకాయ అయితే తాలింపు అయితే పెట్టడం అయితే అయిపోయిందండి. చివరిలో వచ్చేసి సాల్ట్ ఉప్పు అయితే వేసేసాను. ఇంకా రెడీ అయిపోయిందండి కర్రీ. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఆ తర్వాత గిన్నెలు అయితే తోమలేదండి, ఎందుకంటే కరెంట్ లేదండి మాకు ఈరోజు. 2కి కరెంట్ వచ్చిన తర్వాత గిన్నెలన్నీ తోమేసుకుని ఎక్కడెక్కడ సదిరేసుకున్నానండి. ఈలోపు పై బట్టలన్నీ ఆరిపోయినవి అన్నీ తెచ్చేసుకొని అన్ని ఐరన్లు అయితే స్టార్ట్ చేస్తానండి. ఐరన్ చేస్తూ టైం వచ్చేసి 3:30 అలా అవుతుందని స్నాక్స్ బాక్సులు తోమేసి టీ పెట్టేశానండి. తర్వాత ఇంకైతే గుమ్మాలు అయితే లోపల బయట అయితే మొత్తం తుడిచేసానండి. తుడిచేసిన తర్వాత ఇంకా ఐరన్ చేయాల్సినవి ఉన్నాయండి. ఇంకా ఐరన్ అయితే చేయట్లేదు. టిఫిన్ వచ్చేసి పులిహోర ముందైతే పైకి వచ్చానండి. పైకి వచ్చేసి మిగతా బట్టలన్నీ తెచ్చేసాను. తెచ్చాక పులిహోర తాలింపు అయితే పెట్టేశానండి. ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకో పక్క పులిహోర తాలింపు పెట్టేశాను. నేనైతే చింతపండు పులిహోర వచ్చేసి ఫ్రైడే చేస్తానండి. నిన్నైతే బిర్యానీ చేశాను, అందుకే ఈరోజు అయితే పులిహోర చేస్తానండి. చింతపండు పులిహోర అయిన తర్వాత అంతా మిక్స్ చేసి ఆ తర్వాత ఈ గిన్నెలన్నీ తోమేసుకుంటానండి. ఎప్పటి గిన్నెలు అప్పుడే తోమేసుకుంటాను. ఆ తర్వాత చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. గ్యాస్ క్లీన్ చేసేసుకుందాము. గ్యాస్ క్లీన్ చేసి గిన్నెలన్నీ తోమేసి ఆరపెట్టేసుకున్నానండి. ఆరుతూ ఉంటాయి, మిగతా పని అయితే అయిపోతుందండి. ఈలోపు మిగతా బట్టలు అయితే ఐరన్ చేయడానికి అయితే వచ్చానండి. చాలా వరకు ఐరన్ చేయడం అయిపోయాక పెరుగు పాలు పిల్లల పాలు పెట్టేసి అవి కూడా అన్నీ తోమేసుకున్నానండి. ఈ లాగ్ నచ్చి